దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రాష్ట్రాలు అతలాకుతలమైపోతున్నాయి. జనజీవనం స్తంభించిపోతుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అంతేకాదు కొన్ని చోట్ల వంతెనలు కూడా తెగబడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, అసోం సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అతి భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో జునాగఢ్లో చూడొచ్చు మనం పరిస్థితి. ఆర్టీవీ స్క్రీన్ పైన జునాగఢ్, ఛత్తీస్గఢ్లో బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహారాష్ట్రలో ముంబై దాని శివారు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన జునాగఢ్, ఛత్తీస్గఢ్లో ఈ భారీ వర్షాల కారణంగా ఎంతటి భయానక బీభత్సకర పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. మహారాష్ట్ర ముంబై దాని శివారు ప్రాంతాలను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. పాల్ఘర్, రాయ్గఢ్, ఠాణే, రత్నగిరి, సింధుర్గ్, నాసిక్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఠాణేలో 20 సెంటీమీటర్లు, కొలబాలో 14 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ముంబైలో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. భారీ వర్షాలకు పురాతన గోడలు, ఇళ్లు కూడా కూలిపోతున్నాయి. బైకుల్లా ప్రాంతంలో భారీ వృక్షం కూలి గుడిసెపై పడడంతో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వర్షాల కారణంగా 2 రోజుల్లో 3 మృతి చెందారు. నాలాలో కొట్టుకుపోయిన మరో 2 కోసం గాలింపు కొనసాగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన జునాగఢ్, పంచమహల్, అసోం, ఛత్తీస్గఢ్, జబల్పూర్లో ఉన్న ఈ భారీ వర్షాల ప్రభావాన్ని చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయిన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే బిపర్జాయ్ తుఫాన్ కారణంగా అతలాకుతలమైన గుజరాత్లో ప్రస్తుతం ఋతుపవనాల ప్రభావంతో మరోసారి వర్షం దంచుకొట్టింది. వల్సాద్, సూరత్, నౌపారి, తాపీ జిల్లాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వల్సాద్ జిల్లాలోని పర్ది తాలూకాలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవసారి, వల్సాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అహ్మదాబాద్లోనూ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ జిల్లాలో రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జబల్పూర్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడ వధూవరులను ట్రాక్టర్లో తాడు సాయంతో వాగు దాటించారు స్థానికులు. ఇక అసోం జల దిగ్బంధంలోనే ఉంది. అక్కడ వరదల కారణంగా 11 మంది మృతి చెందారు. ఇక ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 2 బ్రిడ్జిలు కూలిపోయి వరదలో కొట్టుకుపోయాయి. దమ్దా మండలంలోని సిల్లి, నన్కట్టి గ్రామాలను కలిపేందుకు శివనాథ్ నదిపై సాగ్ని ఘాట్ వద్ద వంతెన నిర్మిస్తున్నారు. పిల్లర్పై స్టేజింగ్, షట్టరింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొగ్రా రిజర్వాయర్ నిండిపోగా శివనాథ్ నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో నీటి మట్టం పెరిగి వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. ఇక నందిని ప్రాంతంలో మరో వంతెన కూడా కొట్టుకుపోయింది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో అక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు హర్యానాలోని గురుగ్రామ్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 25కు పైగా ప్రాంతాలలో రహదారులపై నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ను చక్కదిద్దడానికి పంపుల ద్వారా నీటిని బయటకు తొలగిస్తున్నారు. మహారాష్ట్రలో వర్షాలతో 2 చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్లో బుధవారం కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి దూసుకు వెళ్లడంతో 4 చనిపోయారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం రానున్న కొన్ని రోజుల్లో పలు నగరాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై గురువారం రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని చిమ్కా సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్, హేమకుండ్కు వెళ్తున్న వందల వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. అనేక మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో అధికార బృందాలు అక్కడికి చేరుకొని కొండ చర్యలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులకు నీరు, ఆహార పదార్థాలను అధికారులు అందిస్తున్నారు. జూలై 5 వరకు కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో డెహ్రాడూన్తో పాటు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. పలు ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడి రాష్ట్ర వ్యాప్తంగా 100కి పైగా రోడ్లను మూసేశారు. ఇక గోవాలోని కొన్ని ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి.
తూర్పు ఈశాన్య భారతంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం అసోం, ఛత్తీస్గఢ్లో ఉన్న పరిస్థితులను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అసోంలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే ఇటు ఛత్తీస్గఢ్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. 2 బ్రిడ్జిలు ఛత్తీస్గఢ్లో కూలిపోయాయి. अरे दादा रे ये पूरा पहाड़ क्यों घर भाई अरे दादा रे मना कर रही नहीं भैया बाजू तू लेना करो में तो करो नेता ना आज ही फेंकना पानी की ना भैया अरे दादा रे ये पूरा पहाड़ क्यों घर भाई దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రాష్ట్రాలు అతలాకుతలమైపోతున్నాయి. జనజీవనం స్తంభించిపోతుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అంతేకాదు కొన్ని చోట్ల వంతెనలు కూడా తెగబడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, అసోం సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అతి భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో జునాగఢ్లో చూడొచ్చు మనం పరిస్థితి ఆర్టీవీ స్క్రీన్ పైన. జునాగఢ్, ఛత్తీస్గఢ్లో బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముంబై
మహారాష్ట్రలో ముంబై దాని శివారు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన జునాగఢ్ ఛత్తీస్గఢ్లో ఈ భారీ వర్షాల కారణంగా ఎంతటి భయానక బీభత్సకర పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. మహారాష్ట్ర ముంబై దాని శివారు ప్రాంతాలను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. పాల్ఘర్, రాయ్గఢ్, ఠాణే, రత్నగిరి, సింధుర్గ్, నాసిక్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఠాణేలో 20 సెంటీమీటర్లు, కొలబాలో 14 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ముంబైలో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. భారీ వర్షాలకు పురాతన గోడలు, ఇళ్లు కూడా కూలిపోతున్నాయి. బైకుల్లా ప్రాంతంలో భారీ వృక్షం కూలి గుడిసెపై పడడంతో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వర్షాల కారణంగా 2 రోజుల్లో 3 మృతి చెందారు. నాలాలో కొట్టుకుపోయిన మరో 2 కోసం గాలింపు కొనసాగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన జునాగఢ్, పంచమహల్, అసోం, ఛత్తీస్గఢ్, జబల్పూర్లో ఉన్న ఈ భారీ వర్షాల ప్రభావాన్ని చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయిన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే బిపర్జాయ్ తుఫాన్ కారణంగా అతలాకుతలమైన గుజరాత్లో ప్రస్తుతం ఋతుపవనాల ప్రభావంతో